హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లి టమాటా మార్కెట్కి సంబంధించి చాలా అతి ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా ప్రస్తుతానికి సమయం వచ్చేసి 7:30 దాటైతే నడుస్తుందండి. ఈ సమయానికి మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు అనేవి ఏమాత్రం దిగినాయి, అలాగే ఎగుమతులు అనేవి పూర్తయినాయా లేదా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలు అయితే అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేసి చూసేయండి. రైతు సోదరులకు విజ్ఞప్తి, మార్చి 5వ తారీఖు నుండి లెవెల్ రేట్లుగా పెట్టాలని మార్కెట్ యాజమాన్యం అంతా, మార్కెట్ యజమానులు, మండి యజమానులు అంతా కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి 5వ తారీఖు నుంచి, అంటే 4వ తారీఖు కాయలు ఎవరైతే పెరుగుతున్నారో 5వ తారీఖు కాయలు మార్కెట్కి వస్తాయి. కాబట్టి సరుకు మొత్తం అక్కడ క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని, మనం ఏ విధంగా అయితే కోలారుకు, చింతామణి, కలకడ, మొలకల చెరువు, ఒడ్డిపల్లికు ఏ విధంగా అయితే మనం సరుకు తీసుకెళ్తామో అదే విధంగా శుభ్రపరచుకొని, సో ఈ విధంగా లెవెల్ ప్లేట్లు భర్తీలు ఏం పెట్టేది ఏమి ఉండదు. మీరు సరుకు రైలు సరుకు వచ్చిన తర్వాత దింపిన క్రేట్ దింపినట్టే ఉంటుంది. మార్నింగ్ 7 గంటలకి యాక్షన్ ఉంటుంది. పొద్దున్నే గ్రేడింగ్ చేసే పని ఉండదు. కాబట్టి ఉదయం 7-7:30కి యాక్షన్ వేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. కాబట్టి రైతులందరికీ తెలియజేయడమైంది. థ్యాంక్ యూ. జాక్పాట్ విధానం కూడా ముందు మాత్రం లేకుండా, జాక్పాట్లు లేవు. ఎంతైతే మనం వేలంలో ఎంతైతే పాట పాడతామో, యాక్షన్ వేస్తామో అంతే రేటు ఉంటుంది. తగ్గింపులు ఉండవు, జాక్పాట్లు ఉండవు, గ్రేడింగ్ ఉండదు. మీరు రైతు ఏ విధంగా అయితే తీసుకొస్తాడో అదే విధంగా ఇక్కడ పెట్టి యాక్షన్ వేయడం జరుగుతుంది. ఉదయం యాక్షన్ వేయబడడం జరుగుతుంది 5వ తారీఖు నుంచి. ఓకే. పీవీఎస్ మండి ఓనర్ అయినటువంటి వెంకటేశ్వర గారు మాట్లాడింది ఇంతవరకు మీరు చూశారు కదండి. సో మార్చి 5వ తారీఖు నుంచి అయితే చాలా వరకు మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా రైతులంతా కూడా తప్పకుండా గుర్తుంచుకొని మార్చి 5వ తారీఖు నుంచి మదనపల్లి మార్కెట్లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. జాక్పాట్ అనేది ఉండదు అంటున్నారు. అలాగే మీరు తీసుకొచ్చే కాయ ఎంత క్రేట్ల వరకు అయితే తీసుకొస్తారో అవంతా కూడా పొలం దగ్గరే శుభ్రపరచుకొని మొత్తం అన్నీ ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. సో మీరు తీసుకొచ్చిండే కాయ అంతా కూడా అలాగే మీరు తెచ్చినట్లే వేయడం అయితే జరుగుతుంది. అలాగే ధరలు కూడా వేలంపాట్లో ఎంత ధర అయితే పలుకుతుందో అదంతా మీకు వచ్చే విధంగా చూస్తామనేసి అయితే యూనియన్ వాళ్ళు నిర్ణయించినట్లు తెలుస్తుందండి. ఓకే, రైతులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు. మదనపల్లి మార్కెట్లో ఇలా జరగడం శుభసూచకం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మీ పొలం దగ్గరే శుభ్రపరచుకొని అయితే కాయ మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకేనండి. ఇంకా మదనపల్లికి ప్రస్తుతానికి దిగుమతులు కనుక చూసుకుంటే నిన్నటి కంటే ఇవాళ చాలా తక్కువగానే దిగినట్లు కనబడుతున్నాయండి. ఇప్పుడే మార్కెట్ అంతా కూడా చూసుకొని వచ్చాను. అలాగే పీవీఎస్ మండి ఓనర్ వెంకటేశ్వర మాట్లాడింది ఏది అవంతా కూడా మీకు చూపించడం జరిగింది కదా. సో మొత్తం చూసుకొచ్చాను. చాలా అంటే చాలా తక్కువే దిగింది కాయ. ఇంకా ఓవరాల్ దిగుమతులు ఎట్లా అనేసి అయితే రేపు పొద్దున్నే చూద్దామండి. ఇంకా ఈరోజు ఎగుమతులు కనుక చూసుకుంటే ఎగుమతులు కొన్ని మండీల్లో అయితే ఇంకా అలాగే ఉన్నాయండి. ఎగుమతులు ఇంకా పూర్తవలేదు. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు అంటే కుమార్ రెడ్డి గారు, అలాగే ముస్తఫా గారు, అలాగే చైతన్య బాబు, కేవలం 3 మాత్రమే ఆన్సర్ చేశారండి. కంగ్రాచులేషన్స్ అండి సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి మీ అందరికీ. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డ్యామ్ ఏది అని అడగడం అయితే జరిగింది. కరెక్ట్గా ఆన్సర్ చేశారు, నాగార్జున సాగర్ అనేసి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా
రేపటి వీడియోలో అయితే చదివి వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.